వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత 2 రోజులుగా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఒక కుదుపుతోంది. దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చను రాజేస్తోంది. అయితే ఈ యొక్క చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున 3 అభ్యర్థులు కూడా ఏకగ్రీవం అయిపోయారు రాజ్యసభకి. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టే ఒక కార్యాచరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ కసరత్తు చేస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా కొంత ఈ కేసును విచారించేందుకు కొంత అంగీకారం కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా క్రమం చూస్తూ ఉంటే ఒకవైపు బీజేపీ ఏమో పెద్ద ఎత్తున మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, అక్కడ ఉన్నటువంటి నాయకత్వమే ఇవాళ మాకు సమాచారం ఇచ్చారు అని చెప్పి బీజేపీ మంత్రులు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ టీపీసీసీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సుదీర్ఘంగా ఏం జరిగింది అన్న అంశం మీద ఒక రిపోర్ట్ అయితే అంతర్గతంగా కోరారు. కానీ మేకపోతు గాంభీర్యంలాగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పుకుంటోంది అంటే, ఇవాళ టీపీసీసీ నాయకులతో పాటుగా మొత్తం ఇండియాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు, పీసీసీలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా సమావేశం జరిగింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా వాళ్ళు మాట్లాడి ఏం తేల్చారు అంటే, డెమోక్రసీ ప్రమాదంలో పడిపోయింది అని ఇప్పటికే అదే బీజేపీ మీద ఇవాళ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఎన్నికల సంఘం బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి విధానాల్ని ఎత్తుచూపుతున్నారు. కానీ ఇవాళ నిజంగా ఏదైతే బిఎల్ సంతోష్ ట్వీట్ చేసినటువంటి విధంగా మీ యొక్క లూప్ హోల్స్ని పూడ్చుకోండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ యొక్క దిశగా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ దిశగా ఆలోచిస్తోందా లేదా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, ఒకవైపు ఏమో టీపీసీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే బీజేపీకి లీక్ ఇచ్చినటువంటి కట్టప్ ఎవరు, కోవర్ట్ ఎవరు అనే దానిపైన అంతర్గతంగా విచారణ చేపట్టారు జాతీయ స్థాయి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ మీద అనేది ఒక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ బయటికి మాత్రం ఆ విధంగా చెప్పట్ల. మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ తిరస్కరణకు కారణమైనటువంటి కేసు వివరాలను తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు తమకు ఇచ్చారు అనేది మధ్యప్రదేశ్ బీజేపీకి చెందినటువంటి మంత్రి కైలాష్ చెప్తున్నాడు ఒకవైపు. మరోవైపు ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు, అంటే గతంలో కూడా ఇటువంటి కేసులు కొన్ని ఉన్నాయి కాబట్టి అటువంటి కేసుల్లో కొంత సుప్రీంకోర్టులో సుముఖంగా అంటే ఫేవర్గా తీర్పులు వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు, విచారణకి యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఇవాళ ఈసీ విచక్షణకే పూర్తి స్థాయిలో అధికారాలు ఉంటాయి కాబట్టి ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి సుప్రీంకోర్టు నాకు తెలిసి విచారణ తర్వాత కూడా కొంత మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయారు. మరోవైపు గతంలో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీసుకుంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు అంత సీరియస్ కామెంట్స్ ఈసీ మీద ఏమి చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, గాంధీ భవన్ అడ్రస్కి వచ్చినటువంటి కోర్టు నోటీసులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కు చెప్పకుండా దాచింది ఎవరు అన్న ప్రశ్న ప్రధానంగా ఇవాళ వేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అట్లాగే కీలకమైనటువంటి రాజ్యసభ ఎంపిక, దానికి సంబంధించినటువంటి ఎంపీ పదవి నామినేషన్ వేసే సమయంలో అలర్ట్గా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ను ఇప్పుడు నోటీసుల గురించి ప్రస్తావించకుండా ఆపినటువంటి నాయకుడు ఎవరు అనే ప్రశ్న కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే ఈ కోర్టు నోటీసుల గురించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి అందజేసింది ఎవరు అనే ప్రశ్న కూడా ఒకటి. అట్లాగే కొద్ది నెలల క్రితం మధ్యప్రదేశ్ బీజేపీ సీఎం ఏదైతే మోహన్ యాదవ్తో రేవంత్ రెడ్డి గారు కూడా కొంత భేటీ అయినట్టుగా కొంత అనుమానాలు తావిస్తోంది అంటూ కూడా కొంతమంది గాంధీ భవన్లో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరు ఏం చేశారు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా టీపీసీసీ అంతర్గత విచారణలు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇప్పుడు టీపీసీసీ నాయకత్వానికి మహేష్ కుమార్ గౌడ్కి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రిపోర్ట్ ఇమ్మని కోరినట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించి పొలిటికల్ రియాక్షన్స్ ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. అంటే హరీష్ రావు గారు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తి ఎవరైతే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వనందుకే మీనాక్షి నటరాజన్ గారి కేసు విషయంలో బయటికి లీక్ చేశారు అనేది ఆయన చెప్తున్నాడు. అట్లాగే మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణకి గురి కావడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది మధ్యప్రదేశ్ మంత్రులే చెప్తున్నారు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వ్యక్తే మీనాక్షి నటరాజన్కి వెన్నుపోటు పొడిచారు అనేది మాకు సమాచారం ఉందని హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మీనాక్షి నటరాజన్కి అడిగితే ఆమె ఒప్పుకోలేదని, అందుకే ఇవాళ ఈ యొక్క వెన్నుపోటు పొడిచారు అనేది
హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్కే వెన్నుపోటు పొడిస్తే తెలంగాణలో సామాన్యుల పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు హరీష్ రావు గారు పబ్లిక్ వైజ్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఈ అంశం మీద మొత్తం మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాలి అని అయితే హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే బీజేపీ సంబంధించి తెలంగాణ టార్గెట్ గానే బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకు కదులుతోందో ఆ వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఆడుతోందేమో తెలంగాణ విషయంలో అనిపిస్తోంది. అంటే ఒకటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క బండారం బయట పెట్టేందుకు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని ఖతం చేసేందుకు చాలా సీరియస్గానే బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంతా కూడా బయటకు తీసినట్టు కనిపిస్తుంది. అంటే ఒకటి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి కేసు వివరాలను, గాంధీ భవన్కి వచ్చినటువంటి నోటీసును మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీద మీ తెలంగాణ నుంచే వచ్చింది అని ఎప్పుడైతే మంత్రి చెప్పారో మధ్యప్రదేశ్లో, తద్వారా ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అది చిలికి గానివాన్లాగా మొత్తం రేవంత్ రెడ్డి గారు చుట్టుకున్నటువంటి పరిస్థితి. సరే అది నిజంగానే ఎవరు చేశారు ఏంటంటే విచారణ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు సన్నిహితులే ఇది చేశారు హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా తెలియాలి. కాకపోతే ఇప్పుడు స్వయంగా బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు మెర్సేజ్ జోడో అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది, ఈ నేపథ్యంలో కొంత ఆయనకి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఉనికి ప్రశ్నార్థకమయ్యేలాగా అనేక వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారు నిరికించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఇవాళ స్పష్టంగా చూడండి, ఎంపీ ధర్మపురి అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొని మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి సాటుకి ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? ఇస్తే ఎందుకు ఇచ్చాడు? మరి తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడదా అన్న? ఇక్కడ నుంచి కూడా ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి, ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా. సో అంత డేర్గా ఇవాళ ధర్మపురి అరవింద్ గారు స్పష్టంగా ఆయన స్టైల్లో ఆయన మాట్లాడితే రేవంత్ రెడ్డి గారే అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? నిజంగానే అదే ఒక 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆయన పేరు వస్తే కేసులు పెట్టేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే సైబర్ క్రైమ్కి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున పరువు ప్రతిష్టలు భంగం కలుగుతోంది అని ఆయన కేసు పెట్టేందుకు వెళ్ళాడు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే బీజేపీ నాయకత్వం ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు ఏకంగా డైరెక్ట్గా స్పష్టంగా చెప్పేశాడు ఆయన రేవంత్ రెడ్డి సాటుకి ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్. ఒకవైపేమో బీజేపీ మంత్రి మధ్యప్రదేశ్ ఆయనేమో మీ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వం నుంచే వచ్చిందని ఆయన మంత్రి స్థాయిలో చెప్తారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఏకంగా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి పేరును కూడా ప్రస్తావించి సాటుకు ఇచ్చిండంట అని ఇస్తే అని మళ్ళీ ఆయన క్వశ్చన్ మార్క్గా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఇప్పటిదాకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా కొంత అంతర్గత వ్యవహారాలు ప్రజాస్వామ్యం ఎక్కువ అనే ముసుగులో చాలా వరకు కుట్రలకు తెరలేస్తూ ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుట్రలు గతంలో అనేకం జరిగినాయి, అనేక ఆరోపణలు వచ్చినాయి. తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలు కనుక చూసుకుంటే ఇప్పుడు తాజాగా మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాళ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందని విచారించుకోవాలి అని చాలా మంది బీజేపీ నాయకులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు, బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత 3 గంటల పాటు పూర్తి స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంతా కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఏం తేల్చిర్రు అంటే చూడండి. You know the latest situation which happened in Madhya Pradesh and Jharkhand is the cause of greatest worry for democracy. You see that issues in Madhya Pradesh on rejecting the nomination of Meenakshi Natarajan ji. The reason is that she didn't disclose a notice sent by a court. There was no criminal case, there is no criminal case against her. There is no FIR, there is no charge sheet, there is no charge sheet framed.
By citing that reason, Meenakshi Natarajan's nomination cancelled. మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి దానిలో ఎఫ్ఐఆర్ అవ్వలేదు, లేదంటే కనుక ఛార్జ్షీట్ ఫైల్ అవ్వలేదు. కేవలం కోర్టు ఇచ్చినటువంటి సమన్లు బేస్ చేసుకుని ఈసీ రిజెక్ట్ చేసింది. అంటే డెమోక్రసీ ప్రమాదంలో పడింది ఈ దేశంలో అని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎట్లయితే రాహుల్ గాంధీ గారు గతంలో ఓటు చోరీ జరిగిందంటున్నారు, ఇప్పుడు సీట్ల చోరీ జరుగుతోంది అనేది చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఈ సీట్ల చోరీ మీద 3 గంటల సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ చేసి వాళ్ళు తేల్చింది ఏంటంటే భారీ స్థాయిలో దేశమంతా ఆందోళనలు చేయాలా అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అన్న తప్పుని వాళ్ళు దాన్ని పూర్తిగా తేల్చుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఆ దొంగ ఎవరో ఇంటి దొంగని పసిగట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా. ఇలా మీ ఇంటి దొంగలు మీ పార్టీ నాయకులే మాకు ఇచ్చిన సమాచారం స్పష్టంగా చెప్తూ ఉంటే ఇంటి దొంగను గాలి కొదిలి ఇవాళ ఇంటి దొంగను గుర్తించలేనట్టుగా ఇవాళ జాతీయ స్థాయిలో డెమోక్రసీ మొత్తం ఇవాళ ప్రమాదంలో పడిపోతుంది అని ఆందోళన చేస్తున్నాము, చేయాలని పిలుపునిస్తున్నాము అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? సరే, అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ అడిగారు, సార్ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రే చెప్తున్నాడు సమాచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చారని కూడా అంటే ఆయన దానికి ఇచ్చినటువంటి సమాధానం చూడండి. కేసీ వేణుగోపాల్ ఏమి ఇచ్చిండు. Whether there is any criminal case against her is there or not, and what is the point of relevance of information? If there is no case at all, then what is the point of relevant of information? అది అంటే ఎట్లా చెప్తున్నారు చూడండి. అంటే మీకు అసలు క్రిమినల్ కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. మరి అట్లాంటప్పుడు పాయింట్ ఆఫ్ రిలివెన్స్, ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ రిలివెన్స్ ఏంటి? మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇకపోతే ఏంది? కేసే లేనప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పేంది అంటున్నాడు ఆయన. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా అదే మూస ధోరణి, అదే పాత పద్ధతులు, అదే వాళ్ళ యొక్క నాయకుల్ని కాపాడుకొని ఒక ఐడియాలజీతో ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాగుపడుతుందో నాకైతే $1 మిలియన్ క్వశ్చన్ ఇక్కడ. सर मैं इधर हूँ पूनम अमर उजाला अखबार से। मैं ये जानना चाहती हूँ 3.5 घंटे की लंबी बैठक हुई। इस बैठक में संगठन को मजबूत बनाने, आगामी 5 राज्यों के चुनाव और जो पश्चिम बंगाल में जिस तरह से टीएमसी टूट रही है और वहाँ कांग्रेस की स्थिति को కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇంకోటి ఫైనల్గా తేల్చిందంటే 3 గంటల పాటు డిస్కషన్ తర్వాత ఆందోళన చేయాలని తేల్చారు. అట్లాగే నెక్స్ట్ 5 రాష్ట్రాల ఎన్నికలు ఏదైతే యూపీ, గోవా, మణిపూర్ ఇట్లా నెక్స్ట్ జరగబోయే 5 రాష్ట్రాల మీద ఎన్నికలు, దాని మీద ఎట్లా కార్యాచరణతో ముందుకెళ్లాలని డిస్కషన్ చేసిరట. ఇది చూడండి ఇంకా విడ్డూరం. అసలుకే ఉన్న ఎలక్షన్స్ అన్ని చేజారిపోతున్నాయి, చేతిలో ఉన్నటువంటి ఎన్నికలు కూడా ఏకగ్రీవం అయిపోతున్నాయి. మీ పార్టీ నాయకులు కట్టప్పల్లాగా మరి వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఆ వెన్నుపోటుదారుని గుర్తించకుండా ఇవాళ జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తాం, డెమోక్రసీ ప్రమాదంలో పడింది. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నారు? ఒక వైపు ఏమోనంట ఈమె మీనాక్షి నటరాజన్ గారిది నామినేషన్ రిజెక్ట్ అయితే, సేమ్ ఇప్పుడు ఇంకొక రాష్ట్రంలో పరిమల్ నత్వానీ అనేటువంటి యొక్క ఎంపీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీకి చాలా వరకు డిస్క్రిపెన్సీస్ ఉంటే నామినేషన్లో ఆయనకి సమయం ఇచ్చారు. కాబట్టి 2 కళ్ళ సిద్ధాంతం లాగా ద్వంద్వ వైఖరితో ఈసీ పనిచేస్తుంది అని చెప్పే ప్రయత్నం కేసీ వేణుగోపాల్ గారు చేసింది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఒకటే ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది మొత్తం వ్యవహారం మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఎప్పుడైతే ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుతున్నారో, మరోవైపు ఇవాళ తాజాగా మరో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా సన్నిహితుడు, ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి ఆయన బీజేపీ పార్టీలో చేరే ఆలోచనలో ఉండొచ్చని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి ఎంపీ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రకంగా హై లెవెల్ ఏమైనా చర్చలు జరిగి ఉండొచ్చేమో అన్న అనుమానాలు, మరి ఏం జరుగుతోంది, ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయి, ఇదంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇప్పటికే ప్రమాదంలో పడింది, డెమోక్రసీ ప్రమాదంలో పడిందో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రమాదంలో పడిపోయింది, మునిగిపోతుంది ఒక వైపు నుంచి. మరి నిజంగానే ఆ మునిగిపోవడానికి కారణాలు ఏంటి? మరి మీనాక్షి నటరాజన్ గారు అంత కట్టర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లాయల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలకు కూడా ఇవాళ నోటికాడ బువ్వ దక్కకుండా లాగేసినటువంటి నాయకుడు ఎవరు? మరి నిజంగానే ఇవాళ సుప్రీంకోర్టులో ఏం చెప్తుంది? మరి విచారణ తర్వాత సుప్రీంకోర్టులో ఈమె కొంత రిలీఫ్ ఏమైనా దక్కుతుందా, లేదంటే ఈసీ ఫేవర్గానే తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే నాంపల్లిలో వేసినటువంటి ప్రైవేట్ కేసు అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఛార్జ్షీట్ అవ్వలేదని ఈయన చెప్తా ఉన్నాడు. కానీ కోర్టు సమన్లు వచ్చినాయి కదా అని ఒక దాంతో ఆ రీజన్ తోటి దాంట్లో ట్రాన్స్పరెంట్గా నామినేషన్లో పెట్టలేదని ఈసీ రిజెక్ట్ చేసింది. ఇవన్నీ వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారేమో జాతీయ స్థాయిలో అనిపిస్తుంది. బీజేపీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచుతోందని స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే
సమాచారం ఉందో ఆ సమాచారం ఇస్తే తప్పేంది అని ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే మరి ఈ వ్యవహారంలో ఒకవైపేమో అంతర్గతంగా విచారణ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో. మహేష్ కుమార్ గౌడ్ గారిని రిపోర్ట్ అడిగినరు, కానీ బయటికి మాత్రం ఆ వ్యవహారం చెప్పట్ల. ఒకవైపు బీజేపీ దాన్ని స్పష్టంగా టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇరికిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎంటైర్ ఎపిసోడ్లో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.